మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన కూతురికి గత సంవత్సరం నుండి మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది. ఫామ్ హౌస్ల్లో కానీ, బేస్మెంట్లలో కానీ, సర్వీస్ అపార్ట్మెంట్లో కానీ, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయాన ఆయన కొడుకే చేసిండు. ఆ తండ్రి దగ్గరికి సంగప్ప అనే ఒక జర్నలిస్టు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకుపోయినరు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసింది. అది మీ అందరికీ ఇక్కడ 4-5 సార్లు దీని గురించి మాట్లాడినాం. దాని తర్వాత ఆ నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ కావడం, ఇప్పుడు ఆయన చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అయితే నిజానికి దీనికి మే 8వ తారీఖు నాడు ఇవాళ జూన్ 12వ తారీఖు. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది. మరి A2, A3 ఏమైనరు? ముఖ్యంగా సరే A2 దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి ఒక 2 నిమిషాలు లేట్గానే పోదాం. A3 సంగప్పను పట్టుకోవాలి కదా. ఎందుకంటే సంగప్పకి ఈ విషయం అంతా తెలుసు. ఆ సంగప్పను పట్టుకొని ఆయన పట్టుకోకపోయినా ఆయనకు నోటీస్ ఇచ్చి, బాబు ఒకసారి నువ్వు పొల్యూషన్కి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఒక క్వశ్చనైర్ తయారు చేసి, ఆయనకు ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి, నువ్వు ఇవన్నీ చేసినావా? మరి ఆ అమ్మాయి తన 161 స్టేట్మెంట్లో, తల్లి పోలీస్ కంప్లైంట్లో, తల్లి ప్రెస్కి ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాసింది. 164 స్టేట్మెంట్ హానరబుల్ మెజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మమ్ములను సంగప్ప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారింటికి, హైదరాబాద్లో ఉండే ఇంటికి తీసుకొని పోయిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ తల్లి కూడా చెప్పింది. ఇంకా ఇంతకన్నా విలువైన సాక్ష్యము ఏం కావాలి, విలువైన ఆధారం ఏం కావాలి? సో సంగప్ప గారికి నోటీస్ ఇచ్చి, అయ్యా సంగప్ప మరి నువ్వు బండి సంజయ్ గారింటికి తీసుకుపోయినావా లేదా అని అడగాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదిగా. ఇంతవరకు అడిగినట్టుగా మా దగ్గర అయితే సమాచారం లేదు. అడిగి ఉంటే అడిగినామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు డీసీపీ కూకట్పల్లి శ్రీమతి రితిరాజ్ గారికి పర్సనల్గా సూపర్వైజ్ చేయమని ఒక మెమో ఇచ్చారు. మిగతా అన్ని కేసులనేమో సిట్ వేస్తున్నారు. ఈ పోక్సో కేసులో మాత్రం ఇప్పటి వరకు కూడా సిట్ వేయకుండా మీరు డీసీపీ కూకట్పల్లి పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆ పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ మీదనే వదిలేసిండ్రు ఇవన్నీ కూడా. సో సంగప్ప గారిని విచారించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న వాళ్ళకే నోటీస్, ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించి, ఆ బాధితురాలు పురుషులు ఎవరు దగ్గరికి పోయినా, డాక్టర్లు ముఖ్యంగా ఎవరు దగ్గరికి పోయినా కూడా వాళ్ళంటేనే భయపడుతున్నది అన్న ఒక మాట వారు చెప్పడం జరిగింది. నిజానికి ఈ భారత ప్రభుత్వం 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంటు పోక్సో యాక్ట్కు మరణశిక్ష విధించింది. సెక్షన్ 6 హ్యాజ్ డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించింది. కారణం ఏందయ్యా అంటే ఈ పోక్సో అనే నేరం మామూలు నేరం కాదు. ఈ పోక్సో నేరం ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల పాటు మనిషి యొక్క, బాధితుడి యొక్క మానసిక స్థితి మీద ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు మామూలు మనుషులు కాలేరు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు. చిన్నపిల్లలు, మైనర్ బాలికల మీద జరిగిన దాడి కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అందుకొరకే పోక్సో అంత సీరియస్ నేరం. గత 2024లో తెలంగాణలో దాదాపుగా 2103 అంటే 2103 ముగ్గురు మైనర్ బాలికల మీద ఈ లైంగిక నేరాలు నమోదు అయినాయి. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోక్సో కేసులకు ఉంది ప్రత్యేకించి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో భరోసా సెంటర్లు,
సఖీ సెంటర్లు, షీ టీంలు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ కూడా వారి హయాంలోనే వచ్చి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మెమరీ మళ్ళొకసారి నేను రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనే విద్యాశాఖ మంత్రి. చాలాసార్లు చెప్పారు, నేను విద్యాశాఖ కావాలని తీసుకున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్య మీరు ఏ విద్య చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల ఎన్ని వెన్నుపోట్లు పడుస్తున్నారో అది మీ పార్టీలకు తెలుసు, గాంధీ భవన్కి తెలుసు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఇటీవల ఒక న్యూస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు 4000 స్కూల్స్ మూసేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది అర్జెంటుగా 4000 స్కూళ్ళు మూసేయాలన్న ఈ దురాలోచన బంద్ పెట్టి మీరు దయచేసి అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే స్కూళ్ళల్లో 4000 స్కూళ్ళు చేస్తానని చెప్పేసి, చాలా స్కూళ్ళు తీస్తానని చెప్పేసి 4000 స్కూల్గా మారుస్తానని చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్కూళ్ళు బంద్ చేయడం మానేసి మీరు అర్జెంటుగా మీరు చేయాల్సిందంటే స్కూళ్ళల్లో ఈ పోక్సోకు సంబంధించిన నేరాలకు సంబంధించి కరికులం క్లాస్ 1 నుంచే స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 అంటే ఆ టైంకు పిల్లలకు దాదాపుగా 10 సంవత్సరాలు వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. ఆ 5 సంవత్సరాల నుంచే పిల్లలకు కొంచెం గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అంటే అనేది ఇప్పటి నుంచే చెప్పాలి. అదేవిధంగా 6వ తరగతి నుంచి పిల్లలకు అవతలి జెండర్ ఏంటి, ఆ జెండర్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి అన్న విషయాలు చెప్పాలి.